అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మమ్మీ మనకు ఒక స్పెషల్ రెసిపీ చేసింది ఇవాళ. ఇంత అందరికీ తెలిసే ఉంటుంది ఎగ్ బుర్జీ లాగా. ఈరోజు బేజా బుర్జీ అనమాట, బ్రెయిన్ బుర్జీ. అందరూ బ్రెయిన్ ఫ్రై చేస్తుంటారు. సో పీసెస్ కొంచెం దుడ్డు ఉంటాయి, లోపల కొంచెం కచ్చపక్క ఉంటుంది. సో మమ్మీకి అంటే నాకు అట్లా ఇష్టం ఉండదు, అందుకే మమ్మీకి చెప్తే మమ్మీ నాకు బేజా బుర్జీ లాగా చేసింది అనమాట. ఇవాళ చాలా సింపుల్గా చేయాలి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఏం లేదు, ఎగ్ ఫ్రైకి ఎగ్ బుర్జీకి ఏమంత తేడా ఉండదు. ఎట్లా చేద్దామంటే ఫస్ట్ అయితే ఒక బేజా తీసుకోవాలి, ఒక బ్రెయిన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒకసారి దాన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. అందులో ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు కాగనీయాలి. నీళ్ళు మసలేదాకా వచ్చినప్పుడు అందులో మనం ఇప్పుడు తీసుకున్న బేజాని వేసేసుకోవాలి. దీన్ని మంచిగా బాయిల్ కానియాలి, ఎందుకంటే మళ్ళీ నీసు వాసన వస్తుంది ఇది. అందుకే కొంచెం మంచిగా ఉడకనియాలి. దీన్ని ఉడికినా కుక్ చేసుకొని కూడా ఈజీగా ఉంటుంది. సో దానికి ఉన్న బ్లడ్ కానీ స్మెల్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి. ఇట్లా ఒక పొంగు వచ్చేదాకా పెట్టుకొని మంచిగా అటు ఇటు కలుపుకొని ఉడికిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఈ ప్లేట్లో తీసుకున్నాక దీన్ని మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చిన్న చిన్న పీసెస్లాగా చేసేసుకొని, ఇప్పుడు తీసిన కదా మమ్మీ కొంచెం వేడిగా ఉంది, ఇంకా మళ్ళీ చాక్ తీసుకొని కట్ చేసుకుంటున్నాం. ఇట్లా మనకి మీ ఇష్టం, అంటే మనం చేసేది ఎగ్ బుర్జీ కాబట్టి ఏ సైజు ఉన్నా ఏం కాదు దానికి. కొంచెం కట్ చేసుకుంటే లోపల మొత్తం వండేటప్పుడు ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి పోయి మంచిగా టేస్టీగా వస్తుంది అని చెప్పేసి కట్ చేసుకోవడం. సో ఇట్లా పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకొని, కడాయిలో ఒక 2 చెంచాల నూనె, 2 చెంచాలు మంచి నూనె పోసేసుకోవాలి. జర్ర వేడి కాగానే అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని జర్ర వేడి కాగానే మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇవి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీన్ని. సో దీన్ని కూడా మంచిగా ఆయిల్లో ఉడకనియాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా స్మెల్ రాకుండా ఆ ఫ్లేవర్ ఒకటి వచ్చేటట్టు మంచిగా ఉంటుంది. ఇవి మొత్తం ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికినాక కారం పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి. మళ్ళీ ధనియాల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్, ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా పేస్ట్ లాగా అవుతుంది. ఇంకా ఇట్లా పేస్ట్ లాగా అయ్యేదాకా కలుపుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనిచ్చి, చూడండి మసాలా టైప్ ఎట్లా మంచిగా ఉందో. ఇప్పుడు దాన్ని మనం బాయిల్ చేసుకున్న బేజా ఉంది కదా, బేజాని అందులో వేసేసుకొని పెట్టుకోవాలి. మొత్తం అన్ని బేజా పీసెస్ మొత్తం ఇందులో వేసేసుకొని బాయిల్ అయిన తర్వాత చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సైడ్ కిందది మీదికి, మీది కిందకి చేంజ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం 2 సైడ్ బాయిల్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఉడకనిచ్చి మళ్ళీ కలుపుకోవాలి దీన్ని. అంటే ఎక్కువసేపు కూడా పెట్టద్దు, అడగంటుకుంటుంది. మళ్ళీ ఈ అడగంటకుండా కలుపుతూనే ఉండాలి దీన్ని. ఒక 2 నిమిషాలు బాయిల్ కానియాలి, కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి మీరు, ఈ లోపల వైట్ది కనిపిస్తుంది కదా, బుర్జీ టైప్ చేసినాం అనుకో మనకి లోపల దాకా మొత్తం మంచిగా ఉడుకుతుంది. ఎట్లా అంటే సేమ్ ఎగ్ బుర్జీ లాగానే ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ బుర్జీ అయితే అందరికి ఇష్టమే ఉంటుంది. బేజా బుర్జీ అయితే చెప్పని అవసరం లేదు, దానికన్నా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా అయిపోయింది, మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకుందాము. గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నామంటే మన బేజా బుర్జీ, బ్రెయిన్ బుర్జీ రెడీ. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా, కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. కొంచెం టైం తీసుకుంటే తొందరగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది, మన బుర్జీ రెడీ అయిపోయినట్టే. మనం సపరేట్గా బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఇంకా దీనికి ఫినిషింగ్ టచ్ మొత్తం ఎత్తేసుకున్నాక ఫినిషింగ్ టచ్ ఒకసారి జస్ట్
అన్నిట్లో కంపల్సరీ కొత్తిమీర తెలుసు కదండి. ఇక అది ఒకసారి యాడ్ చేసేసుకున్నామంటే మన డిష్ రెడీ అయిపోయినట్టే. సో ఎలా ఉందో, మమ్మీ ఎలా చేసిందో ఒకసారి మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. సో మీరు కూడా వీడియోస్ చేస్తుంటే కనుక మీ లింక్స్ కూడా పోస్ట్ చేయండి కమెంట్స్లో. మేము కూడా చూస్తూ ఉంటాము మీరు బేజా బుర్జీ చేస్తుంటే. చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి.